2007 సంవత్సరంలో ఎయిమ్స్ వాళ్ళు ఒక పరిశోధన చేశారు భారతదేశంలో దాదాపు 67% మంది హార్ట్ పేషెంట్స్ వెజిటేరియన్స్ అట. అంటే కొవ్వు నాన్ వెజ్ తింటేనే హార్ట్ రోగం వస్తుందని అనుకునే దానికి ఇది ఒక నెగిటివ్ న్యూస్. ఏంటంటే వెజిటేరియన్స్ భారతదేశంలో ఉన్నవాళ్ళు, అలాంటి హార్ట్ పేషెంట్స్ భారతదేశంలో ఉన్న వాళ్ళలో 67% మందికి వెజిటేరియనిజం, వాళ్ళందరూ తినేది శాకాహారం. వీళ్ళకి ఎటువంటి ఒబేసిటీ లేదు, అంటే ఒబేసిటీ అంటే బాగా లావుగా ఉండడం అట్లాంటి వాళ్ళకి. కాబట్టి ఇది మిత్ నెంబర్ 2, వెజిటేరియన్ ఉంటే మీకు హార్ట్ రోగం రాదనడం, కొలెస్ట్రాల్ బాగా తక్కువ ఉంటే హార్ట్ రోగం రాదనడం అనేది ఒక మిత్. ఇప్పుడు అర్థమవుతుంది అది. మరి అసలు ఏం చేయాలి అని అంటే, దీనికి మళ్ళీ మన యొక్క చరక సంహితలో బ్యూటిఫుల్గా వర్ణిస్తారు ఆయన. సమదోష సమగ్నిష్ట సమధాతు మలక్రియ. అంటే ఈ దేహంలో వాత పిత్త కఫాలని 3 కూడా ఎప్పుడైతే ఒక సమంగా, అంటే ఒక 1:1:1 ప్రమాణంలో 42 అంగాల్లో ఉంటాయో, అప్పుడు బాడీ తనని తాను క్యూర్ చేసుకుంటుందట.